నమస్తే, వెల్కమ్ టు జెన్యూస్ గ్లోబల్. నేను గణేష్. ఒక్కసారి ఈ వీడియో పేరెంట్స్ ఎవరైతే మీ కూతుర్లు హైదరాబాద్ పోయి జాబ్ చేస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోని ఆలోచించండి, పూర్తిగా చూడండి. అసలు హైదరాబాద్ పోయి అక్కడ ఏం జాబ్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ బతుకులేంది, అసలు వాళ్ళు జీవనాధారం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, మీకు ఎంత పంపిస్తున్నారు, వాళ్ళు వాడే కష్టమేంది, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. అమీర్పేటలో ఉండే హాస్టళ్లలో వ్యభిచారం జరుగుతుంది అని చెప్పి అందులో రెంట్కుండే అమ్మాయి ఒక వీడియో పెట్టి సంచలన వీడియో రిలీజ్ చేసింది. అసలు మన వాళ్ళు అక్కడ పోయి జాబ్ చేస్తున్నారా, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ బతుకేంది, ఒక్కసారి పేరెంట్స్ వాళ్ళున్న లొకేషన్ కాడికి మఫ్టీలో పోయి వాళ్ళ బతుకు ఆధారం ఏందో ఒక్కసారి మీరు వెరిఫికేషన్ చేయండి. వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో కూడా మీరు ఒక్కసారి చూడండి. చాలా మంది పేరెంట్స్ హైదరాబాద్లో మా బిడ్డ జాబ్ చేస్తున్నది, నెలకు 30,000 పంపిస్తున్నది, 40,000 పంపిస్తున్నది అని చెప్పి సంబరపడతా ఉంటారు. సో ఈ 30,000-40,000 వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు, జాబ్ అయ్యే సంపాదిస్తున్నారా, ఇంకా వేరే ఏదైనా అలవాట్లు పడుతున్నారా, దాని మీద కూడా ఒక్కసారి దయచేసి పేరెంట్స్ ఆలోచించండి. ఎందుకు అంటే హైదరాబాద్లో కల్చర్ మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాదు, అమీర్పేట, కేపీహెచ్పి ఈ సర్కిళ్లలో హాస్టళ్లలో ఉండే జాబులు చేసే ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళు రూరల్ ఏరియా నుంచి పోయి జాబులు చేసే వాళ్ళే, పల్లెటూర్లలో నుంచి పోయి జాబ్ చేసే వాళ్ళే. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ మైండ్ మొత్తం వాష్ అయిపోతున్నది. వాష్ అయిపోయి వాళ్ళు మొత్తం హైదరాబాద్లో సర్కిల్ అక్కడ ఆ యొక్క కల్చర్కి అలవాటు పడిపోతున్నారు. అలవాటు పడి బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఏదో రూమ్స్ అని చెప్పి కొంచెం వాళ్ళు పక్కదారులు పట్టే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయట. నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒక్కసారి మీరు ఈ యొక్క నేను చెప్పిన దాన్ని ఆలోచించండి. ఆలోచిస్తే మీ కూతురు జీవితాలు బాగుపడతాయి. నేను ఎందుకంటున్నా అంటే అమీర్పేట గర్ల్స్ హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలు, యువతి షాకింగ్ వీడియో. అమీర్పేట ఒక హాస్టల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయట. అందులో ఉండే ఒక యువతి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చెడిపోతున్నారు అమ్మాయిలు అని చెప్పి ఒక సంచలన వీడియో రిలీజ్ చేసింది. అమీర్పేటలోని ఒక గర్ల్స్ హాస్టల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ ఓ యువతి వీడియో రిలీజ్ చేయడం షాకింగ్ గా మారింది. లేడీస్ హాస్టల్లో ముసుగులో తప్పుడు పనులు జరుగుతున్నాయని ఆరోపించింది. అదే నేను ఏం చెప్తున్నా అంటే, నేను ఒకానొక టైంలో ఒక చిన్న పని మీద నేను హైదరాబాద్కి వెళ్ళిన, అమీర్పేట ఆ ఏరియాలో ఉన్నా, నైట్ స్టే చేస్తే నిజంగా చెప్తున్నా అక్కడంతా ఇక మారిపోయింది. నేను చెప్పొద్దు కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అంత ఇక కార్లు, బైకులు, బాయ్ ఫ్రెండ్లు, వాళ్ళు వీళ్ళు అని అంతా చిల్లరగా మారిపోతూ ఉన్నది. నేను ఒకసారి ఆలోచించిన, వీళ్ళు నిజంగానే జాబులు చేస్తున్నారా, ఇంకేదైనా చేస్తున్నారా? ఇక్కడ పేరెంట్స్కు జాబులు అని చెప్తా ఉన్నారు, అక్కడ వాళ్ళు చేసేది ఏంది? అసలు మైండ్ దిమ్మ తిరిగిపోయింది. నాకు జీవితంలో ఇలా మాత్రం ఉండొద్దు అనిపించింది. నాకు ఇలాంటి జీవితాలు ఎందుకు వీళ్ళు దుర్భరంగా బతుకుతున్నారు, ఎవరిది తప్పు అనిపించింది నాకైతే. నిజం చెప్తున్నా, నాకు అలా అనిపించింది. నేను ఈవినింగ్ వెళ్ళి పడుకున్నా, మార్నింగ్ లేచి వెళ్ళొచ్చేసిన, సమ్ పని మీద పోయినా. అయితే ఇక్కడ ఉన్న ఒక యువతి ఏం చెప్తా ఉంది అంటే చూడండి. నా పేరు స్వాతి. నేను అమీర్పేటలో ఉన్న ఏషియన్ పీజీ హాస్టల్లో 1 year కింద 1 month ఫీజ్ పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 days లోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు, ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్ గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ, అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్ లోకి సడన్ గా రావడము, అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అంటే, ఇక్కడ ఇలానే ఉంటది, మీకు ఇష్టం ఉంటా ఉండు, లేదంటే లేదు అని కూడా మాట్లాడాడు. సరే ఇదంతా ఏంటి అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిని పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేశాడు.
దానివల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే మొన్న చూడండి, హాస్టల్లో ఫుడ్కు సంబంధించి అయినా కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ అవన్నీ ఏం కరెక్ట్గా ఉండడం లేదు. సమ్ ఓనరే అమ్మాయిలతోని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ హాస్టల్లో వ్యభిచారం చేయడానికి అబ్బాయిలను రప్పిస్తున్నాడు. అలా కొడుకు కూడా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నది. నేనేం చెప్తున్నా, ఒక్కసారి పేరెంట్స్ దయచేసి ఒకసారి నేను చెప్పేది వినండి. మీరు ఎవరైతే మీ కూతురు అమీర్పేటనా కేపీహెచ్పీనా ఆ సర్కిల్లో జాబ్ చేస్తుందా, ఎక్కడ ఉంటుంది, ఆమె ఏ విధంగా ఉంటుంది, నైట్ ఏ విధంగా ఉంటుంది, డే ఏ విధంగా ఉంటుంది, ఆ వర్క్ ఏం చేస్తున్నా అని చెప్పి ఒకసారి మీరు మఫ్టీలో పోయి చూసే ప్రయత్నం చేయండి. జీవితాలు చాలా మంది నాశనం చేసుకుంటున్నారు అక్కడికి పోయి. డబ్బులు వస్తున్నాయి, రావనట్లేదు, కానీ తప్పుడు మార్గంలో పోతున్నారు అనేది నా ఉద్దేశం. ఆ తప్పుడు మార్గంలో పోవద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ హైదరాబాద్లలో అమీర్పేట కేబిహెచ్పి ఈ సర్కిళ్లలో ఎక్కువ మొత్తంలో ఈ రూరల్ నుండి పోయిన అమ్మాయిలే ఎక్కువ ఉంటారు. గ్రామాలలో నుంచి, ఈ చిన్న చిన్న పల్లెటూళ్ళలో నుంచి ఏదో చిన్న ఆసుపత్రులలో జాబ్ చేసుకోవడానికి, కాల్ సెంటర్లో జాబ్ చేసుకోవడానికి, ఏదైనా షోరూమ్లలో పనిచేయడానికి 20,000, 25,000, 30,000 జీతానికి పోయి అక్కడ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అక్కడ కల్చర్కు అలవాటు పడి, అక్కడ ఉన్న వ్యవస్థకు అలవాటు పడి వాళ్ళు కొన్ని సాలీసాలని జీతాలను గడుపుతూ తక్కువ జీతంతో వస్తూ ఇక్కడ పేరెంట్స్కి ఎక్కువ జీతం చెప్పి పక్కదారులకు పోతున్నారు అనేది ఒక అపోహ కూడా వస్తుంది. కాబట్టి పేరెంట్స్ దీని మీద కొంచెం ఆలోచించి పోవాలి. పోయి మీ కూతురు జీవితం ఏ విధంగా ఉంటుంది అక్కడ అనేదాన్ని మీరు మఫ్టీలో పోయి చూస్తే తప్ప మీకు తెలియదు. దయచేసి ఈ పని చేయండి. పని చేసి మీరు కొంచెం జీవితాలను ఆగం కాకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగితే యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలా, మంచి మార్గంలో నడవాలా, అంతేగాని ఇక పోతా అంటే మొత్తం సంస్కృతి మొత్తం నాశనం అయ్యి పక్కదారులు పోయి చిల్లర పనులు చేస్తే మనకేం మంచి పేరు రాదు. ముఖ్యంగా తల్లిదండ్రులకు మంచి పేరు రాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తెలంగాణ హైదరాబాద్లో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. లవ్ అఫేర్లు అని చెప్పి, అక్రమ సంబంధాలు అని చెప్పి, ఈ ప్రేమ పేరుతో తిరిగి తిరిగి లాస్ట్కి వచ్చి అత్యాచారాలు చేయడాలు, హత్యలు చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పేరెంట్స్ దీని మీద రెక్కి చేయాలి. రెక్కి చేసి ఏం జరుగుతుందో మీరు చూసే ప్రయత్నం చేయాలి. నా విన్నపం కూడా ఇదే. అంతసేపు మీరు ఈ యొక్క వీడియోను కొంతమందికి షేర్ చేయండి. షేర్ చేసి ఆ పేరెంట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి.